మరి న్యాయవాదులందరూ కూడా అర్జెంట్ సమావేశం నిర్వహించడం అయింది, మీడియా సమావేశం. ఇందులో న్యాయవాదులందరూ కూడా వారి అభిప్రాయాల్ని వివరంగా తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ఈ బీవీఆర్ కళా కేంద్రం ఆఫీసర్స్ క్లబ్ రిప్రజెంటెడ్ బై సెక్రటరీ అని చెప్పి బుద్దాల రామారావు గారు ఏదైతే రిట్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారో అది న్యాయ ప్రకారం చెల్లుబాటు కానీ రిట్ పిటిషను ప్రభుత్వ ఆస్తి ఎవరిది కూడా కాదు. అది ప్రజలందరికీ ఉపయోగపడే రీతిలోనే కలెక్టర్ గారి నిర్ణయం మేరకి కలెక్టర్ గారు నిర్ణయం మేరకు నోటీస్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు. అది కోర్టు ప్రాంగణానికి పడమర ముఖంగా కోర్టు ప్రాంగణానికి ఏదైతే ఉందో కోర్టు ముఖద్వారం అది కేఎన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలం. ఆ స్థలం ద్వారా మరి కక్షిదారులు కానీ న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ అలాగే ఈ ఇతర మండలాల నుంచి కానీ వచ్చేటువంటి లిటిగెంట్ పబ్లిక్ కానీ అలాగే 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ కోర్టులు రన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక దారి మార్గం కూడా ఏర్పాటు చేసి వాహనాలు ఏదైతే ఉన్నాయో వాహనాల పార్కింగ్ కానీ ఇబ్బంది లేకుండా కోర్టు న్యాయమూర్తుల సౌకర్యార్థం న్యాయవాదుల సౌకర్యార్థం అక్కడ కోర్టుకు వచ్చే ముఖ్యంగా ప్రజల సౌకర్యార్థం ఏదైతే ఖాళీ స్థలంగా ఉందో ఆ బీవీఆర్ కళా కేంద్రం ఆఫీసర్స్ క్లబ్ ఏదైతే ఉందో అది అదనపు కోర్టు కూడా మంజూరు అవుతున్న కారణంగా మరి గౌరవంగా రిట్ పిటిషన్ వారే తగ్గించుకొని గౌరవంగా హుందాగా మరి ఖాళీ చేసి అక్కడి నుంచి వారు అందరూ వెళ్ళిపోతే అది సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకని దానికి సంబంధించి కమిషనర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు అలాగే అధికార యంత్రాంగం ఎవరైనా ఉంటే వారు కలగజేసుకుని మరి ఈ విషయంలో మరి వెంటనే ప్రజలందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్ళాలని దాన్ని సత్వరమే గడువు ముగిసిన మీదటే తదుపరి చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థించడం జరుగుతుంది. అసోసియేషన్ సభ్యులందరి తరఫున ఇమీడియట్గా ఆ పనిని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సమావేశానికి హాజరైన న్యాయవాదులకి ఆ విధంగా ఇక్కడికి వచ్చిన మీడియా పాత్రికేయులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.